ఈ షడ్గర్భులు కొంచెం పెద్దవాళ్ళై తాము కూడా విశేష శక్తులను సంపాదించుకోవాలని ఆరాటపడే సమయానికి హిరణ్యకశిపుడు ఎవరు దేవతలను పూజించరాదని అందరూ తననే పూజించాలని అందరికీ తానే వరాలిస్తానని శాసనం చేశాడు కదా. షడ్గర్భులకు తమ తాతగారు ఎవరి దగ్గర నుంచి వరాలు తెచ్చుకున్నాడో ఆ బ్రహ్మదేవుడి దగ్గర నుంచే సూటిగా వరాలు తెచ్చుకోవాలనే కోరిక పుట్టింది. అందువల్ల వాళ్ళు తమ తాతగారికి చెప్పకోకుండా చాటుగా బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశారు. బ్రహ్మదేవుడు త్వరలోనే ప్రత్యక్షమయ్యాడు. మీకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. షడ్గర్భులు బ్రహ్మదేవుడికి నమస్కరించి, దేవా, మా రాక్షసులలో ఎవరు మమ్ములను చంపకూడదు, చంపరాదు, ఎవరు మమ్మల్ని చంపకూడదు, ఎవరూ మమ్మల్ని చంపరు. అందువల్ల దేవత వల్ల కానీ, నాగుల వల్ల కానీ, మహర్షుల వల్ల కానీ, యక్ష గంధర్వవాదుల వల్ల కానీ, ఇక మానవులు వల్ల కానీ మాకు మరణం లేకుండా అగుగాక అని వరం కోరుకున్నారు. బ్రహ్మదేవుడు తథాస్తు అని వెళ్ళిపోయాడు. షడ్గర్భులకి ఆనందం ఎక్కువైపోయింది. తమ మిత్రులందరికీ తమ తపో విజయ వార్త చెప్పుకున్నారు. క్రమంగా ఆ వార్త హిరణ్యకశిపుడికి చేరింది. తన ఇంటి వాళ్లే తన ఆజ్ఞను ధిక్కరించి ప్రవర్తించినందుకు హిరణ్యకశిపుడు మండిపడి క్రోధావేశంతో తన మనవళ్లను ఇలా శపించాడు. నా మాట కాదని, నన్ను కాదని శత్రుజాతి వారి కాళ్ళు పట్టుకొని వరాలు సంపాదిస్తారా? ఛీ! మీరు నాకు మనవలే కాదు, మీరు నాకు శత్రువులు. మీ నాన్న మీకు షడ్గర్భులు అని పేరు పెట్టాడు. ఆ పేరుకు తగ్గట్టే మీరు మళ్ళీ తల్లి గర్భంలో చేరుతారు. దేవకి అనేటువంటి మానవ స్త్రీ గర్భంలోకి చేరుతారు. అప్పటికి మానవావతారం ఎత్తిన మీ నాన్నే మిమ్మల్ని సమరించి వేస్తాడు. ఇదే మీకు నా శాపం అని శపించాడు. ఇదంత కొత్త విచారంగా ఉందండి. ఇది చాలా అద్భుతంగా ఉంది. ఈ శాపం విని షడ్గర్భులు చాలా దిగులు పడ్డారు. వాళ్ళు కొంచెం ఆలోచించి మరింత తపశ్శక్తిని సంపాదించుకోసం పాతాళలోకంలో సముద్ర గర్భంలోకి చేరి తల్లి గర్భంలో శిశువు ఎలా ఉంటాడో అలా ఉండే గర్భపిండాసనంలో ఉండి తీవ్రమైన నియమనిష్టలతో మళ్ళీ తపస్సు మొదలుపెట్టారు. ప్రస్తుతం వాళ్ళు సముద్ర గర్భంలో ఆ తపోదీక్షలోనే ఉన్నారు. ఆ షడ్గర్భుల చరిత్రంతా విష్ణుమూర్తికి గుర్తు వచ్చింది. ఆయన వెంటనే పాతాళంలో షడ్గర్భులున్న చోటికి వెళ్ళి వారిని ఒకసారి పరిశీలించి నిద్రాదేవిని అక్కడికి ఆహ్వానించాడు. కొద్ది క్షణాల్లోనే ఆమె వచ్చింది. విష్ణుమూర్తి ఆ షడ్గర్భుల ప్రాణాలను తన మాయాశక్తి చేత ఆకర్షించి వాటి నిద్రాదేవి చేతిలో పెట్టి ఇలా ఆజ్ఞాపించాడు. నిద్రాదేవి, 6 రాక్షసోత్తముల ప్రాణాలను నీ చేతిలో పెడుతున్నాను. ఈ జీవులను క్రమక్రమంగా దేవకీదేవి యొక్క గర్భంలోకి చేర్చటం ఇక నీ బాధ్యత. ఈ జీవుల ఒక్కొక్కళ్ళగా జన్మిస్తారు. పుట్టిన వాళ్లకు పుట్టినట్లే కంసుడు హతమారుస్తాడు. మృత్యువును జయించాలని కంసుడు చేసే ప్రయత్నము ఈ విధంగా 6 సార్లు వ్యర్థమయ్యాక దేవకీదేవి యొక్క 7వ గర్భంలోకి నా యొక్క సౌమ్యాంశము ఒకటి ప్రవేశిస్తుంది. నువ్వు 7వ మాసం దాకా వేచి ఉండి 7వ మాసంలో ఆ గర్భాన్ని బయటకు ఆకర్షించి వసుదేవుడి యొక్క మరొక భార్య అయినటువంటి రోహిణీదేవి యొక్క గర్భంలోకి ప్రవేశపెట్టాలి. బయటికి ఆకర్షింపబడి
మళ్ళీ జన్మిస్తాడు గనుక ఆ జీవికి సంకర్షణుడు అనే పేరు ఏర్పడుతుంది. ఆయన నాకు అన్నగారవుతాడు. ప్రజలంతా దేవకీదేవికి కంసుడి మీద భయం పెరిగిపోయిందని, అందుకే ఆమెకు గర్భస్రావం జరిగిందని చెప్పుకుంటారు. ఇక దేవకీదేవి యొక్క 8వ గర్భంలోకి నేనే ప్రవేశిస్తాను. అదే సమయానికి నువ్వు గోకులంలో ఉండే నందుడి భార్య అయినటువంటి యశోద గర్భంలోకి ప్రవేశించాలి. నువ్వు నేను కూడా 8 నెలలు మాత్రమే తల్లి గర్భంలో ఉండి ఒకనాటి అర్ధరాత్రి సమయంలో ఒకేసారి జన్మించాలి. అప్పుడు నేను చేసే ఉపాయం వల్ల నువ్వే దేవకీదేవి దగ్గరికి, నేను యశోదాదేవి దగ్గరికి చేరుతాం. కంసుడికి ఏ విషయమూ సరిగా అర్థం కాక గందరగోళపడి, అయినా క్రూరత్వం వల్ల, నీచత్వం వల్ల నీ కాళ్ళు పట్టుకొని నిన్ను నేలకేసి కొడతాడు. నువ్వు అతని చేతుల్లో నుంచి జారిపోయి ఆకాశంలోకి ఎగిరి భయంకరమైనటువంటి దేవతాకారంతో దర్శనమిస్తావు. అప్పుడు నీ రూపము నల్లగా ఉండి, చేతులు పొడవుగా ఉండి, త్రిశూలాన్ని, ఖడ్గాన్ని, మధ్యపాత్రను, పద్మాన్ని ధరించి, పైన పసుపు పచ్చడి పైట ధరించి, వివిధ ఆభరణాలు ధరించి మహోజ్వాలంగా ప్రకాశించగలవు. నువ్వు నాకు ఈ సహాయం చేసినందువల్ల దేవేంద్రుడు నిన్ను సోదరిగా స్వీకరించి దేవదేవిగా నిన్ను పట్టాభిషేకం చేస్తాడు. నీకు కౌశికి, నారాయణి అనే పేర్లు ఏర్పడతాయి. వింధ్యాపర్వతంలో నీకు ఒక మహాక్షేత్రాన్ని దేవేంద్రుడే ఏర్పాటు చేస్తాడు. నువ్వు ఆ క్షేత్రంలో మాత్రమే గాక భూలోకంలో వివిధ దేవతా స్థానాల్లో నివసిస్తూ, అన్ని స్థానాల్లో నివసిస్తున్నావు. నువ్వు నిన్నే సేవించే భక్తులందరికీ కోరిన వరాలన్నీ కూడా ఇస్తున్నావు. దుర్గేతి భద్రకాళీతి విజయా వైష్ణవీతి చ కుముదా చండికా కృష్ణ మాయా నారాయణీశాని శారదేత్యంబికాయేచి. ఇన్ని నామాలు చూడండి అమ్మవారికి. నామధేయాని గుర్వంతి స్థానాన్ని చనరాభువి. మనుషులు కూడా ఎక్కడెక్కడో ఆలయాలు కడతారు. నీకు భూమి మీదంతా అవతరిస్తున్నావు. ఎంత ఎంత అద్భుతమైనటువంటి జగన్మాత నువ్వు అవుతావు. ఓ నారాయణి, నీ భక్తుల సౌకర్యం కోసం నీ స్తోత్రం ఒకటి నేను రూపొందించాను. ఆ స్తోత్రంతో నిన్ను సేవించిన వారికి నువ్వే అన్ని వరాలు ఇస్తావు అని చెప్పాడు శ్రీహరి. శ్రీహరి ఈ విధంగా ఆజ్ఞాపించగా నిద్రాదేవి అంగీకరించింది. మాయా నిద్రాదేవి స్వామి చెప్పినట్లుగానే త్వరలోనే దేవకీదేవి వరుసగా 6 గర్భాలను ధరించింది. 6 మగపిల్లలే పుట్టారు. ఆ 6 కంసుడు నేలకేసి కొట్టి చంపేశాడు. దేవకీదేవికి 7వ గర్భం వచ్చింది. ఆ గర్భాన్ని నిద్రాదేవి రోహిణీదేవి యొక్క గర్భంలోకి మార్చేశాడు. ఇక్కడ దేవకీదేవి తన గర్భం పోయినందుకు విచారిస్తూ ఉండగానే 8వ గర్భం వచ్చింది. దానిలోకి శ్రీహరి స్వయంగా ప్రవేశించాడు. అదే సమయానికి నందుడి భార్య అయినటువంటి యశోద కూడా గర్భాన్ని ధరించింది. ఆ గర్భంలోకి నిద్రాదేవి ప్రవేశించింది. 8 నెలలు అయ్యాక ఒకరోజు అర్ధరాత్రి సమయాన ఒకే సమయానికి మధురలో దేవకీదేవి, గోకులంలో యశోదాదేవి ప్రసవించారు. దేవకీదేవి సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువునే ప్రసవించింది. యశోదాదేవి నిద్రాదేవిని ప్రసవించింది. శ్రీహరి అవతార సమయంలో అనేక శుభశకునాలు కనిపించాయి కదా. గాలి మెల్లగా వీచింది, రేగిన దుమ్ము అణిగింది, అగ్నిహోత్ర శాలల్లోని అగ్ని తనంతట తానుగా ప్రజ్వలించింది,
శ్రీహరి అవతరించిన ఆ ముహూర్తం పేరు అభిజిత్. అది రోహిణీ నక్షత్రంలో కూడుకున్న అర్ధరాత్రి. ఆ ముహూర్తానికి విజయ ముహూర్తమని కూడా పేరు. ఆకాశంలో దేవదందువులు మ్రోగాయి, పుష్పవృష్టి కురిసింది. దేవతలు, గంధర్వులు, అప్సరసలు పురిటింటికి వచ్చి శ్రీహరిని కీర్తించారు. ఈ దేవతా సందోహాన్ని గమనించిన వసుదేవుడు అప్పుడే అవతరించి దివ్య లక్షణాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న స్వామికి, ప్రభూ, కంసుడి వల్ల భయం ఉంది, వాడు నీ అన్నలందరినీ సంహరించేశాడు, నీవు నీ యొక్క రూపాన్ని ఉపసంహరించుకోమని మనవి చేస్తున్నాను అని విన్నవించాడు. వెంటనే శ్రీహరి తన తేజస్సును ఉపసంహరించుకొని మామూలు పసివాడుగా మారిపోయి, తండ్రి, నన్ను గోకులంలోని నందుడి ఇంటికి చేర్చు, అక్కడి ఆడపిల్లను ఇక్కడికి చేర్చు అని ఆజ్ఞాపించాడు. వసుదేవుడు ఆ రాత్రికి రాత్రే ప్రయాణం చేసి యశోదా గృహానికి చేరి ఆమె నిద్రలో ఉండగానే మగపిల్లవాడిని ఆమె ప్రక్కన పడుకోబెట్టి అక్కడ ఆడపిల్లను తెచ్చి దేవకీదేవి పక్కన పడుకోబెట్టాడు. ఈ పనంతా పూర్తి అయ్యాక వసుదేవుడే స్వయంగా కంసుడి దగ్గరికి వెళ్ళి దేవకీదేవికి 8వ గర్భంలో పుట్టింది మగపిల్లవాడు కాదని, ఆడపిల్లేనని తెలియజేశాడు. అయినా సరే కంసుడు ఆగలేదు. పరుగు పరుగున పొరుగింటికి వచ్చేశాడు. పుట్టింది ఏ పిల్ల అని ద్వారపాలకుని అడిగాడు. వారంతా కూడా ఆడపిల్లే అని తేల్చి చెప్పారు. అయినా సరే కంసుడి కోపం ఆగక ఆ పిల్లని తన చేతికి అందించమని ఉగ్రంగా గర్జించసాగాడు. దేవకీదేవి కంసుడి కాళ్ళు పట్టుకొని అనేక రకాలుగా బ్రతిమాలింది. నా యొక్క 8వ పిల్లవాడి వల్ల నీకు మరణం ఉంటుందన్నావు కదా, అయినా సరే మొదటి 6 పిల్లల్ని నువ్వే చంపేశావయ్యా. 7వ గర్భాన్ని దేవుడే తీసుకుపోయాడు. 8వది మగవాడు కాదు, ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల నిన్నేం చేస్తుంది, కనీసం దీన్నైనా బ్రతకనివ్వు అంటూ రకరకాలుగా ప్రతిమాలు సాగింది. కంసుడికి కోపం ఎక్కువై తనే ముందుకు దూకి మంచంలో ఉన్నటువంటి పసికందు పాదాలు పట్టుకొని గిరగిరా తిప్పి నేలకు వేసి కొట్టబోయాడు. కానీ ఆ పిల్ల క్రింద పడకుండా పక్షిలాగా ఆకాశంలోకి ఎగిరేసి ఉన్నట్టుండి తన రూపం మార్చేసుకుంది. ఆ రూపం భయంకరంగా దేవతా రూపంగా మారింది. మెడలో పూలమాలలు, తలపై కిరీటము, చేతులలో వివిధ ఆయుధాలు. ఆ మనసుకు వచ్చే అట్లా చూస్తూ ఉన్నప్పుడు ఆమె వికటాట్టహాసం చేసుకుంటూ, మద్యపానం చేసుకుంటూ ఆకాశంలోని వికటనాట్యం చేసింది. చేసి చివరికి మహోగ్రంగా ఇలా అంది, ఓరీ కంస, నన్ను గిరగిరా తిప్పి నేల మీదకి వేసి కొట్టావు కదూ, నీ చావు కూడా అలాగే వస్తుంది. నిన్ను చంపేవాడు పుట్టాడు, వాడు నిన్ను ఇలాగే నేలకేసి కొడతాడు గిరగిరా తిప్పి. అప్పుడు నేను నీ మీద పడి గోళ్లతో నీ చర్మము చీల్చి నీ రక్తం తాగుతాను, ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉండు అని అంది. ఆ దేవకన్య ఇలా మహోగ్రంగా గర్జిస్తూనే ఆకాశంలో అంతర్ధానం అయిపోయింది. ఆమె అక్కడి నుంచి గోకులానికి వెళ్ళి అక్కడ దేవతగా అవతరించింది. వసుదేవుడి సలహా మేరకు అక్కడి వృష్టి వంశం వారంతా ఆ దేవిని తమ సొంత ఆడపడుచులాగా ప్రేమగా చూసుకుంటూ ఆరాధించారు. శ్రీకృష్ణుణ్ణి కంసుడి నుంచి రక్షించడం కోసం ఆమె తన ప్రాణాలను పణంగా పెట్టి కంసుడి ముందు విజృంభించి కృష్ణ రక్షణ చేసింది గనుక వృష్టి వంశీయులంతా కూడా ఆ దేవిని విశేష
భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. నిద్రాదేవి ఆ విధంగా మహోగ్రంగా హెచ్చరించి మాయమైపోయాక కొంతసేపటికి కంసుడు నీరుగారిపోయాడు. తలకాయ ఎత్తులోకి పోయాడు. తనకు మృత్యువు ఖాయమైందని గడగడలాడిపోయాడు. ఏమి చేయాలా అని ఆలోచించి ఉన్న పరివారాన్ని పక్కకి పంపించేసి చెల్లెలిని కూడా చంపకోకుండా అంటే జంకోకోకుండా ఆ దేవకీదేవి కాళ్ల మీద పడి సిగ్గుపడుతూ ఇలా అన్నాడు, చెల్లి, నీ మీద నాకేమీ ద్వేషం లేదు. చూడు, కొంచెం జ్ఞానం వచ్చినట్టు వస్తుంది వీడికి. నా మృత్యువును నేను తప్పించుకోవాలని ప్రయత్నించాను. ఆ ప్రయత్నంలో నీ పిల్లల్ని చంపవలసి వచ్చింది. అయినా ఏం చేస్తాం, నా మృత్యువు నా కోసం మరొక చోట కాచుకొనే ఉంది. నా పరాక్రమంతో పురుష ప్రయత్నంతో దైవాన్నే ధిక్కరిద్దామని చూశాను, కానీ కుదరలేదు. మధ్యలో అయిన వారికి అపకారం చేసుకోవలసి వచ్చింది కదా. చెల్లి, నీ పిల్లల్ని నేను చంపానని బాధపడకు, నువ్వు చంపేశానని చెప్పేసి. అన్నిటికీ నిజమైన కారణం కాలమే కదా. మనుషులకు నిజమైన శత్రువు కాలమే. నాలాంటి వాళ్ళు కేవలం నిమిత్త మాత్రులు. కష్టాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటికి నేను కర్తను అనుకోవడమే మనిషికి కలిగే నిజమైనటువంటి కష్టం. కనుక అలాంటి కష్టంలో నువ్వు పడబోకు. పెద్దవాడినైనా నీ కాళ్ళను మ్రొక్కి మరీ ఈ మాట చెబుతున్నాను, నా మీద కోపం పెట్టుకోకు అని అన్నాడు కంసుడు. ఉన్నట్టుండి వైరాగ్యము వచ్చేసింది. చెల్లెలి మీద ప్రేమ వచ్చింది. ఎందుకంటే ఇంత నారదుడుగానే ఆ శరీరవాణి చెప్పినటువంటి మాటలు ఏమిటి అబద్ధాలు అయిపోయాయి. ఊరూరికే నా చెల్లెలి పిల్లల్ని చంపుకున్నా నేను. అష్టమ గర్భం అంటే అష్టమ గర్భాన్ని వెళ్ళింటే బాగుండు, నేను మిగతా మొదటి నుంచి కూడా చంపేశాను అని ఇప్పుడు మనకంటామే ఆ రియలైజేషన్ అని అంటాం దాన్ని. మథన పడుతూ మార్పు తెచ్చుకొని చెల్లెల యొక్క కాళ్ళను పట్టుకొని అడిగాడు. ఆ మాటనంతా విని దేవకీదేవి దీనంగా ఇలా అంది, అన్నా, లే, నువ్వు చెప్పింది నిజం. నా పిల్లల మరణానికి నువ్వు ఒక్కడివే కారణం కాదు, నా నుదుటి గీత కూడా కారణమే. నువ్వు ఎంత ఘోరకృత్యం చేసినా చివరికి నిన్ను నువ్వే తిట్టుకుంటూ నా పాదాలు పట్టుకున్నావు. కనుక నేనిక రెండో మాట మాట్లాడరాదు. మృత్యువుని జయిద్దామని ప్రయత్నించావు. మృత్యువు తల్లి గర్భంలో ఉండగాను రావచ్చు, పసికందుగా కూడా ఉండగాను రావచ్చు కదా. నిండు యవనంలోను కూడా రావచ్చు, పండు ముసలితనంలోను కూడా రావచ్చు. ఎవరికి ఎప్పుడు వస్తుందో ఎవరు చెప్పగలరు? పుట్టిన ప్రతివాడు తనను విధి ఎక్కడికి లాక్కుపోతే అక్కడికి పోవలసిందే కదా. కానీ నీ మృత్యుకి కారణం నా కడుపులో ఉన్నదనే ఆలోచనను తొలగించుకో. నిజానికి మనిషి పుట్టకముందే మృత్యువు పంజా చాచుకొని ముందుగానే పుడుతుంది. అది మృత్యువు మనిషి పుట్టకముందే పుట్టేస్తుంది మృత్యువు కూడా. ఆ తర్వాతే మనిషి జీవితం నడుస్తుంది కదా. నీ మరణానికి నా పుత్రులు కారణమని కానీ, నా పుత్రుల మరణానికి నువ్వు కారణమని కానీ ఎవరూ నిర్ధారించి చెప్పలేరు అన్నది దేవకాదేవి. దేవకాదేవి దీనంగా మాట్లాడేసరికి కంసుడు ఎటూ చెప్పలేక మనసు వికలమై గుండె పిండినట్లే దీనుడై తన ఇంటికి వెళ్ళిపోయాడు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.